సమ్మర్ వచ్చేసింది. ఇంకా అన్ని ఊరగాయలు వేయాల్సిన టైం వచ్చేసింది కాబట్టి, ఇంకా మా మమ్మీ పొద్దున్నే వెళ్ళి ఈ పచ్చిమిరపకాయలు, ఇంకా చింతకాయలు, ఇంకా గోంగూర తీసుకొచ్చారు. సో, ఇట్లా వీటిని పండు మిరపకాయలని వాష్ చేసేసి, ఇంకా వీటిని ఆరబోస్తున్నారనమాట డాబా పైన. సో, మీరెప్పుడైనా పండు మిరపకాయల చట్నీ చేసేటప్పుడు ఈ పండు మిరపకాయలు కావాలి. మీకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి ఈ సీజన్‌లో. సో, ఇవి తెచ్చుకొని మీరు ఇట్లా నీట్‌గా కడుక్కొని, ఇట్లా ఆరపోసుకోండి. ఎందుకంటే వీటిలో కొంచెం ఏమైనా డస్ట్ ఉందనుకో అది క్లీన్ అవ్వాలి కాబట్టి బాగా ఎండాలన్నమాట ఇవన్నీ. ఇట్లా డాబా పైన ఎండబెట్టాము. అండ్ నెక్స్ట్ చింతకాయలను కూడా ఇట్లానే కడుక్కొని ఆరబోసుకోవాలన్నమాట. సో, ఇవి చింతకాయలు. సో, వీటిల్ని కూడా తీసుకొచ్చారు. అండ్ ఇవి కూడా సేమ్ ఇందాకట్లానే కడుక్కొని నీట్‌గా వాష్ చేసుకొని అప్పుడు ఆరపోసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏ ఊరగాయ చేసినా, ఏ పచ్చడి చేసినా కూడా మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని బాగా ఎండపెట్టుకోవాలి. అప్పుడేంటంటే దాంట్లో ఏమైనా దోషాలుంటే పోతాయి. సో, అందుకనే ఇప్పుడు మేము అన్నీ ఎండపెడుతున్నాము. దానికి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా మనం ఎండపెట్టాలన్నమాట. సో, ఇక్కడ చూసారు కదా మీరు చింతపండును కూడా ఎండబెట్టుకున్నాము. ఇది ప్రాసెస్‌డే అయినా కూడా మనం దీన్ని ఎండబెట్టుకోవాలి. మనం పచ్చడిలో ఏసే ప్రతి ఇంగ్రీడియెంట్‌ని కూడా బాగా ఎండబెట్టుకోవాలనమాట. మంచి ఎండలో ఎండబెట్టండి. సేమ్ గోంగూరను కూడా అంతే మంచిగా నీట్‌గా కడుక్కొని ఆరబోసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆకులు కాబట్టి ఏమైనా పురుగు అవన్నీ ఉంటాయి కదా! సో, అందుకనే మంచిగా నీట్‌గా కడుక్కోవాలి. అండ్ మార్కెట్‌లో మనం అడిగినట్లయితే మంచి గోంగూర అని అడిగితే ఇస్తారు. అండ్ ఇవి ఊరగాయలేసుకునే గోంగూర అన్న కూడా ఇస్తారు. మీన్‌వైల్ మా మమ్మీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ రోలు అదంతా నీట్‌గా కడిగి దాన్ని కూడా ఎండబెడుతున్నారు. సో, ఇవంతా ఎండబెట్టేసాక మేమేం చేస్తున్నామంటే ఇట్లా గార్డెన్ వర్క్ అనేది చేద్దాం అనుకుంటున్నాము. వన్స్ ఇన్ ఏ వైల్ అయినా మనం మన ప్లాంట్స్‌ని పట్టించుకోవాలి. సో, అందుకనే ఏం చేస్తున్నామంటే ఎండిపోయిన ఆకులు కావచ్చు, ఇంకా స్టెమ్స్ కావచ్చు ఇవన్నీ సెటరైట్ చేస్తున్నామన్నమాట. నేను ఆల్రెడీ మా గార్డెన్ టూర్ చేశాను. మీకు ఐ బటన్స్‌లో ఇస్తాను చూడండి. సో, నేనైతే ఏం చేశానంటే ఎండిపోయిన ఆకులు కానీ, ఇంకా లీవ్స్ కానీ అవన్నీ తీసేశాను. అండ్ మా డాడీ ఏం చేస్తున్నారంటే స్టెమ్స్ అన్నీ పక్కన పడిపోయిన వాటిలన్నిటిని ఇట్లా దగ్గర కట్టి పెడుతున్నారనమాట. అండ్ ఇట్లా రోజ్ ప్లాంట్స్‌కి అన్నిటికి అట్లా కట్టి పురుకొస్తా కట్టి పెడుతున్నారు. అండ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి రోజ్ ఫ్లవర్‌కి ఏంటంటే ఎప్పుడైనా ఆ స్టెమ్‌కి 7 లీవ్స్ అనేది వచ్చేసాయంటే మీరు ఆ లీవ్స్ అనేది కట్ చేసేసేయాలి. ఆ స్టెమ్ అనేది కట్ చేసేసేయాలి. సో, ఇది ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడైతే మేము అది కట్ చేసేసాము ఆ స్టెమ్‌ని. సో, వన్ సైడ్ ఆఫ్ ద గార్డెన్ అనేది మేము క్లీన్ చేసేసాం కాబట్టి నేనైతే ఆ ఆకులన్నింటినీ ఒక సైడ్ తీసేస్తున్నాను. సో దట్ మనకి మళ్ళీ వాటిని ఎత్తి తీసేసుకోవడానికి ఈజీ అవుతుంది అని. అండ్ ఆల్సో మీరు నా ప్రీవియస్ వ్లాగ్ అంటే నేను ఒక గార్డెన్ టూర్ కూడా చేశాను. అది మీకు ఐ బటన్స్‌లో ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పటి వరకు అది చూడకపోతే అది చూడండి. దాంట్లో ఒక గుమ్మడికాయ పాద అనేది వచ్చింది. అదేంటంటే బాగా ఎండిపోయిందనమాట. సో, అది కూడా తీసేస్తున్నాను. అది సన్నజాజులు, విరజాజుల చెట్టుకి బాగా అడ్డుగా ఉంది. ఎలాగో ఎండిపోయింది కదా అని తీసేస్తున్నాను అది. సో, ఇంకా ఆ ఆకుల్ని కూడా నేను ఒక పక్కకు పెట్టేస్తున్నాననమాట ఇక్కడ. వన్స్ ఇన్ ఏ వైల్ అయినా మీరు ఇట్లా మీ గార్డెన్‌ని క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇవి ఎలాగో ఎండిపోయిన ఆకులే కాబట్టి మేము బయటికి తీసుకెళ్ళి వీటిని తగలబెట్టేసాము. గార్డెనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంకా ఫిల్టర్ కాఫీ తాగుదాం అనుకున్నాను. అందుకనే ఇంకా నేను ఫిల్టర్ కాఫీ చేసుకుందాం అనుకున్నాను. ముందైతే మనం ఆ కాఫీ తయారు చేసుకోవాలి కదా! ఫిల్టర్ వేసుకోవాలి కదా! సో, అది చేస్తున్నాను. అందుకని వాటర్ పోసాను. మాదేంటంటే ఇది చిన్న ఫిల్టర్. ఇది ఎప్పటినుంచో ఉంది మా ఇంట్లో. అంటే చాలా ఇయర్స్ నుంచి మేబీ 40 ఇయర్స్ నుంచేమో అప్పటి నుంచి ఉంది ఇది. సో, ఫస్ట్ నేనైతే ఇది ఫిక్స్ చేసుకుని దీంట్లో ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ వేసాను. దాని తర్వాత మళ్ళీ ఇది ఫిక్స్ చేయాలి దాంట్లో ఈ హోల్స్ ఉన్నది. అది ఫిక్స్ చేసిన తర్వాత హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాం కదా! అవి బాయిల్ అవ్వాలి కొంచెం.
కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని దాంట్లో పైన ఫిల్టర్లో అయితే పోయాలి. సో దట్ మనకి ఆ కాఫీలో ఉన్న ఫ్రేగ్రెన్స్ అంతా పట్టి ఆ కింద దాంట్లో పడుతుందన్నమాట. ఆల్మోస్ట్ వాటర్ అంతా బాయిల్ అయిపోయాయి. ఈ స్టేజ్లో ఉంటే చాలు మనకి వాటర్. సో ఈ వాటర్ అన్నిటిని మనం తీసుకుని ఆ ఫిల్టర్లో అయితే వేసేద్దాము. సో ఇట్లా అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెమ్మదిగా ఆ కాఫీ అనేది మనకి కిందకు వస్తుంది. నేను మీకు చెప్పాను కదా, మనం ఈ ఊరగాయకి కావాల్సిన, ఈ చట్నీకి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మనం ఎండబెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, చింతపండు ఇట్లా అన్నీ ఎండబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే గోంగూర ఆకులు అనేది మధ్యాహ్నానికి ఆల్మోస్ట్ ఎండిపోయాయి. అండ్ మనం దంచుకుంటాం కదా రోలు, అది కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకుని ఎండబెట్టుకోవాలన్నమాట ఎండలో. పొద్దున మనం క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ చింతకాయలు అనేవి, మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటిని అన్నిటినీ పండువేమో ఒక సైడ్ పెట్టేసేసి ఇంకా పచ్చివి ఒక సైడ్ పెడుతున్నారు. సో ఇట్లా సపరేట్ చేస్తున్నారు అనమాట వీటిని. ఇటువైపు ఏమో పండు చింతకాయలు అనమాట, పండిపోయినవి. ఇటువైపు ఏమో పచ్చివి. ఇక్కడ మా నాన్నమ్మ ఏం చేస్తున్నారంటే ఈ పచ్చిమిరపకాయలకి తొడాలు అనేవి ఒలుస్తున్నారు. మనకి పచ్చడికి పచ్చిమిరపకాయలకి తొడాలు తీసేసేయాలి. సో మా నాన్నమ్మ తొడాలు అనేవి తీసేస్తున్నారు. ఇంకా మా పిన్ని ఏం చేస్తున్నారంటే మనకి గోంగూరకి ఇట్లా కాడలు అనేవి ఉంటాయి కదా, ఆ కాడలన్నిటిని తీసేస్తున్నారు. సో గోంగూర ఆకులకి కాడలు ఉంటాయి కదా, కాడలు అనేవి ఉండకూడదు. గోంగూర మనం చట్నీ చేసుకుంటే ఆ కాడలు అన్నీ తగులుతాయి. సో అవన్నీ తీసేస్తున్నారు అనమాట. అండ్ ఏంటంటే మనము ఇట్లా పాడైపోయిన పచ్చిమిరపకాయలు అనేవి తీసేసేయాలన్నమాట, సపరేట్ చేసేయాలి. మెత్తగా ఉన్నవి ఇలా గ్రీన్గా ఉన్నవి తీసేసేయాలి. సో గోంగూర తొడాలన్నీ తీసేసిన తర్వాత మనం దీన్ని నూనె లేకుండా దీన్ని మగ్గపెట్టుకోవాలన్నమాట. నూనె అస్సలు వేయకూడదు, నూనె లేకుండానే మగ్గపెట్టుకోవాలి దీన్ని. సో లో ఫ్లేమ్లో బాగా మగ్గపెట్టుకోవాలి. గోంగూరను మనం బాగా మగ్గపెట్టుకోవాలన్నమాట, కదుపుతూ మగ్గపెట్టుకోవాలి. ఈ రకంగా కలుపుకుంటూ మనం మగ్గపెట్టుకోవాలన్నమాట. గోంగూరని బాగా మగ్గపెట్టుకోవాలి దీన్ని. ఇది మగ్గేలోపు నేనైతే ఇప్పుడు అందరి కోసం టీ పెడదాం అనుకుంటున్నాను. సో నేను ఎట్లా టీ పెడతాను అనేది మీరు చూసేసేయండి ఇక్కడ. సో మనం ఫస్ట్గా కొన్ని వాటర్ పోసుకోవాలి. దాంట్లో మనం ఎంతమందికి అయితే టీ పెడుతున్నామో అంతకంటే 2 స్పూన్స్ ఎక్కువ టీ పౌడర్ వేసుకోవాలన్నమాట. సో దాంట్లో మనం షుగర్ అయితే ఎంతమందికి పెడుతున్నాం లైక్ అన్ని స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో పాలు పోయాలన్నమాట. ఇంకా ఇలాచీ అయితే లైక్ 1/4 స్పూన్ ఇలాచీ వేయండి. వేసిన తర్వాత బాగా మరిగించాలి, ఒక 10 మినిట్స్ వరకు మరిగించాలి దీన్ని. టీ ఎప్పుడైనా బాగా మరిగితేనే దాని టేస్ట్ అనేది వస్తుంది. సో మరిగించిన తర్వాత మనం సర్వ్ చేసేసుకుంటామే, అంతే. ఇంకా ఈలోపు గోంగూర కూడా మగ్గిపోయింది. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఆకు అనేది. ఇప్పుడైతే ఈ పండు మిరపకాయలని, చింతకాయలని, గోంగూరని దంచుతారు రోట్లో. ఎట్లా అంటే కొంచెం పసుపు, సాల్ట్ ఇంకా చింతపండు వేసి దంచుతారు. 1 kg ఆఫ్ పండు మిరపకాయలు, చింతకాయ గోంగూరకి 1 గ్లాస్ ఆఫ్ సాల్ట్ అనేది వేయాలి. అండ్ ఇప్పుడు ఈ రోట్లో దంచాలన్నమాట వీటన్నిటిని, కొంచెం కచ్చాపిచ్చాగా దంచాలి. ఫస్ట్ అయితే చింతకాయని దంచుతున్నారు. ఇట్లా పచ్చి చింతకాయలని దంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటూ దంచుకుంటే తొందరగా నలిగిపోతాయి అన్నమాట అవి. అండ్ మధ్య మధ్యలో వాటిని ఇలా తిప్పుతూ ఉండాలి గరిటతో. సో దట్ అవి ఏంటంటే కింద ఏమైనా నలగని ఉంటే అప్పుడు నలుగుతాయి అన్నమాట. అండ్ ఆల్సో పసుపు కూడా వేయాలి. పసుపు ఎంత వేయాలంటే ఒక 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేస్తూ దంచాలన్నమాట. మరీ ఎక్కువ పసుపు వేస్తే ఆ పసుపు ఫ్లేవరే వస్తుంది. సో చూసుకుని వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత బాగా దంచేసుకున్న తర్వాత వీటిని ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో తీసేసుకోండి. అండ్ మా నాన్నమ్మ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వీటికి తొక్కులు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేసేస్తున్నారు తొక్కులన్నిటినీ.
నెక్స్ట్ అయితే పండుమిరపకాయలు దంచుతున్నారు. దీంట్లో ఏంటంటే మనం దీంట్లో ఎక్స్ట్రాగా చింతపండు అనేది యాడ్ చేస్తాము. కారానికి తగ్గట్టు చింతపండు అనేది యాడ్ చేయాలి. కారం ఎక్కువ ఉంటే ఎక్కువ చింతపండు యాడ్ చేయాలి. మేమైతే ఒక పావు కేజీ చింతపండు యాడ్ చేసాము. కారానికి తగ్గట్టు మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. సో ఇది అనమాట, ఇంత చింతపండు ఒక 150 గ్రామ్స్ అయితే యాడ్ చేసాం మేము. సో ఇది యాడ్ చేసి ఇంకా సాల్ట్, మామూలుగానే సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఇంకా పసుపు కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి. సో ఇట్లా వేసుకుని బాగా దంచుకోవాలన్నమాట దీన్ని. సో దంచేసుకున్న తర్వాత సేమ్ యాస్టిస్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకుని పెట్టేసుకోండి. ప్లాస్టిక్ అనే ఎందుకు అంటున్నానంటే మనం మామూలుగా స్టీల్ అట్లా తీసుకుంటే వాటికి చిల్లులు పడిపోతాయి. సో అందుకనే ప్లాస్టిక్ డబ్బాలో తీసుకోండి. ఇదేంటంటే పండుమిరపకాయల గోంగూర. సో దీనికి మనకి ఏం కావాలంటే కేజీ గోంగూరకి 1/2 కేజీ పండుమిరపకాయలు కావాలి. ఇంకా 3/4 గ్లాసు సాల్ట్ కావాలి, అంటే 3/4 గ్లాస్ సాల్ట్ కావాలి. సో ఫస్ట్ పండుమిరపకాయలని బాగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇంకా దీంట్లో చింతపండు ఎంత యాడ్ చేయాలంటే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది యాడ్ చేయాలి. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. సో రేషియోస్ అనేది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా 1 కేజీ గోంగూరకి 1/2 కేజీనే కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇంకా 3/4 గ్లాస్ ఆఫ్ సాల్ట్ అనేది తీసుకోండి. ఇది బాగా దంచుకున్న తర్వాత దీన్ని కూడా ఒక డబ్బాలోకి తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది ఇక్కడతో అవ్వలేదు, ఇది జస్ట్ దంచుకోవడం వరకే అన్నమాట ఇవన్నీ. సో నెక్స్ట్ ఒక 2 డేస్ అయిన తర్వాత వీటిలన్నిటిని మళ్ళీ రుబ్బాలి. నేను ఆ వీడియో కూడా తీసి పెడతాను. సో ఇప్పటికైతే వీటిలన్నిటిని ఇట్లా దంచుకొని స్టోర్ చేసుకుంటాం మనం. ఊరగాయలు అయితే దంచడం అయిపోయింది ఇప్పటి వరకు. అదంతా మీకు ప్రాసెస్ చూపించాను కదా ఎట్లా చేసుకున్నామో. సో ఓపిక అయిపోయింది. నేనైతే ఇప్పుడు కాఫీ పెట్టుకుని తాగుదాం అనుకుంటున్నాను. పొద్దున్న ఫిల్టర్ వేసాను కదా, సో కాఫీ పెట్టుకుని తాగుదాం అనుకున్నాను. అండ్ నేను ఎట్లా కాఫీ పెట్టుకుంటాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మీరు డికాషన్ని హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకుని ఆ కాఫీ డికాషన్లో మీకు ఎంత అయితే పాలు కావాలి, ఎంత స్ట్రాంగ్గా అయితే మీకు కాఫీ కావాలి అనే దాన్ని బట్టి మీరు పాలు అనేవి యాడ్ చేసుకోండి. అండ్ మీరు ఎంత స్వీట్నెస్ అయితే షుగర్ తాగుతారు అనే దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలపండి. నేనైతే ఇట్లా గ్లాస్తో అటు ఇటు కదుపుతాను. కదుపుకున్న తర్వాత కొంచెం సేపు హీట్ చేసుకోండి కాఫీని. హీట్ చేసుకున్న తర్వాత మనకైతే కాఫీ రెడీ అయిపోతుంది, ఫిల్టర్ కాఫీ. అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారు, అండ్ ఫిల్టర్ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మేబీ 2 డేస్ తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. ఆ ఊరగాయలు ఫస్ట్ స్టెప్ ఇది చూసారు కదా. సో నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక 2 డేస్ తర్వాత ఆ ప్రాసెస్ కూడా ఒక వ్లాగ్ లాగా తీసి అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.